హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం ఐటీ ఎలా ఉంటుంది, ఇంటర్నల్గా ఐటీ అనేది ఎలా జరుగుతుంది అనేది ఈ వీడియోలో మనం కంప్లీట్గా తెలుసుకుందాం. చాలామంది ఐటీలో చాలా కష్టపడుతుంటారండి. కానీ ఏదైనా రిసీజన్ వచ్చినా, ఏదైనా వచ్చినా ఫస్ట్ వాళ్ళని మాత్రమే కంపెనీ నుంచి బయటకు తీసేస్తున్నారు. కొంతమంది ఏం వర్క్ చేయరు, కానీ వాళ్ళు కంపెనీలో సర్వే అవుతుంటారు. సార్ ఏంటి ఇక్కడ కష్టపడుతున్నా కూడా ఎందుకు తీసేస్తున్నారు? ఎందుకు ఏమి లేకపోయినా కొంతమంది ఇంకా కంపెనీలో ఉంటున్నారు అంటే ఇక్కడ కొన్ని రీజన్స్ ఉన్నాయండి. ఐటీలో మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తారో దాంతో పాటు మీరు మాట్లాడటం నేర్చుకోవాలి. నేను వర్క్ అనేది టైమ్ టు టైమ్ డెలివరీ చేస్తున్నాను. అది ప్రాపర్‌గా ఎంత వర్క్ ఇచ్చినా నేను టైమ్ టు టైమ్ చేసేస్తాను. కానీ చేసిన వర్క్‌ని నేను ప్రాపర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోతున్నాను అనేవాళ్ళు చాలామంది ఐటీ కంపెనీలో ఉన్నారు. కానీ కొంతమంది వర్క్ చేయకపోయినా మీ దగ్గర మీరేం వర్క్ చేశారో ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని, ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళు బయట అంటే మీ యొక్క టీమ్ మెంబర్స్‌తో మేనేజర్ లెవెల్‌లో ఎక్స్‌పోజ్ చేయగలుగుతున్నారు. వాళ్ళు వర్క్ చేయకపోయినా అంటే మేనేజర్ ఏమి ఎక్స్‌పెక్ట్ చేస్తారు? ఓకే. ఈ పర్సన్ వర్క్ చేశారు కదా! అన్న ఇంటెన్షన్‌లో ఉన్నారు. మీరు వర్క్ చేసి కూడా మీకు అప్రిషియేట్ రావట్లేదు. కానీ వర్క్ చేయని పర్సను జస్ట్ కమ్యూనికేషన్ వల్ల మీరు చేసిన వర్క్‌ని మీ నుంచి తెలుసుకొని అది హై లెవెల్‌లో వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతున్నారు. అలాంటి వాళ్ళు సర్వే అవుతున్నారు. కాబట్టి ఐటీలో సార్ నేను కష్టపడినంత మాత్రాన జాబ్ ఉంటుంది. కష్టపడకపోయినంత మాత్రం జాబ్ ఉండదా? అలాంటిది ఏమి ఉండదండి ఇక్కడ. కానీ అన్ని కంపెనీస్ అలాగే ఉండవు. కానీ మాక్సిమం 90% ఇలాగే ఉంటాయని నేను చెప్తున్నాను. ఎందుకంటే మనం వర్క్ చేసేవాడి కంటే కూడా మాటలు చెప్పేవాడిని ఎక్కువ బిలీవ్ చేస్తున్నారు. కాబట్టి మీరు వర్క్‌తో పాటు మీరు మాటలను కూడా ఎక్స్‌ప్లోర్ చేయగలిగితేనే మీ యొక్క జాబ్ అనేది సేఫ్‌గా ఉంటుంది. అలా కాకుండా సార్ నేను వర్క్ బాగా చేస్తాను. కానీ చేసిన వర్క్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం నాకు చేత కావట్లేదు అనే వాళ్ళ కోసమే ఈ వీడియో అండి. కాబట్టి ఎవరన్నా ఇలాంటి వాటితో స్ట్రగుల్ అవుతుంటే జస్ట్ ట్రై టు ఇంప్రూవ్ కమ్యూనికేషన్ అట్‌లీస్ట్ ఒక 10, 20% మీరేం చేశారనేది మీరు ఎక్స్‌ప్లోర్ చేయడానికి ట్రై చేయండి. అలా చేస్తే మీకే బెనిఫిట్స్ అవుతుంది. కాబట్టి మీరు సైలెంట్‌గా మాత్రం ఎక్కడ ఎప్పుడు కూర్చోవద్దు. ఎందుకంటే చాలామంది నేను చూస్తాను ఐటీలో సార్ మాకు కొంచెం షై ఫీలింగ్ ఉంది. మాకు కొంచెం మాట్లాడితే వాళ్ళేమైనా ఫీల్ అవుతారు అన్న ఇంటెన్షన్‌తో ఎళ్ళిపోతున్నారు. కాబట్టి ఇక్కడ మనం ఎవరిని చూసి మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదండి. ఐటీలో మనం జాయిన్ అయ్యామంటే 2 థింగ్ మనం రిమూవ్ చేయాలి. షై ఫీలింగ్ ఒకటి రిమూవ్ చేయాలి. ఎప్పుడైతే మీకు తెలిసినా, తెలియకపోయినా ఒక టాపిక్‌ని మీరు ధైర్యంగా ఎక్స్‌పోజ్ చేయగలగాలి. అలా చేస్తే మాత్రమే మన ఐటీలో సర్వే అవ్వగలం. అలా కాకుండా ఏమి వర్క్ చేయకుండా చాలామంది ఐటీ దొంగలు అనొచ్చు. మేబీ వీళ్ళు ఎక్కువ మాటలతో బతికేస్తున్నారు. థాంక్ యూ.